అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసే గోరుచిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. చూసేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ముందైతే గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి, కాడలు అన్నీ ఏమీ లేకుండా తీసేసి. ఇప్పుడు వీటిని ఉడకపెట్టుకోవాలండి. దానికోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టి స్టవ్ పైన నీళ్లు వేయాలి. గోరుచిక్కుడుకి మునిగేంత వరకు చూసుకుని వేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేయండి. ముక్కలకి సరిపడా మాత్రమే వేయండి. నీళ్లు మనకి నోట్లో వేసుకుంటే కొంచెం సముద్రం ఉప్పులాగా అలా ఉండాలండి. అలా అయితే మనకి ముక్కలు పట్టేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ నీళ్ళల్లో వేసేసి మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనకి ముక్క ఎలా ఉండాలంటే హాఫ్ కంటే కొద్దిగా అంటే ఒక 35% కుక్ అవ్వాలండి. మనకి గరిటతో పట్టుకుని చూస్తే కొద్దిగా పచ్చి ఉంటుంది, అంతవరకు ఉడికించండి సరిపోతుంది. మిగతాది మనం తాలింపులో ఉడికించుకోవచ్చు. ఇవి ఇక్కడ కరెక్ట్గా ఉడికిపోయాయండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలండి 2-3 వేసుకోవచ్చు. నాకు ఇక్కడ స్పైసీ ఉన్నాయి, అందుకే జస్ట్ చిన్నవి 3 తీసుకున్నాను. వీటన్నిటిని సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకుని దానిలో ఆవాలు వేసుకుంటున్నానండి. కొద్దిగా నూనె వేసి ఆవాలు బాగా చిట్పట్టమంటున్నప్పుడు జీలకర్ర కావాలంటే వేసుకోండి. నాకైతే జీలకర్ర ఫ్లేవర్ నచ్చదు, అందుకు వేయలేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా కొద్దిగా వేయించుకోండి. జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి, బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి. అయితే నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేయలేదు. ఇప్పుడు ఉడికిపోయినాయి కదండి, వీటిని తీసేసి జల్లెడి గిన్నెలో వేసుకోండి, లేదు అంటే ఇలా వేసేసుకోండి తాలింపులో. ఇప్పుడు మనం ఉడకపెట్టిన చిక్కుడుకాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక 1 నిమిషం పాటు తాలింపులో మగ్గనివ్వండి, టేస్టీగా ఉంటుంది. ఇవి మగ్గుతూ ఉంటాయండి. ఇవి మగ్గేలోగా మనం చిన్న మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. ఈ మసాలా పౌడరు నాకు 300 గ్రాముల గోరుచిక్కుళ్ళకి చూపిస్తున్నానండి. ఒక గుప్పెడు పల్లీలు, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోండి. నేనైతే ఇక్కడ ధనియాల పౌడర్ ఉంది, అందుకని అది వాడేసాను 2 స్పూన్లు. ధనియాలు జీలకర్ర పొడి కొట్టుకున్నదండి. మీరు ధనియాలు జీలకర్ర ఒక స్పూను, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా కొబ్బరి అండి, కరెక్ట్గా 2 స్పూన్లు. మీరు మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ వేసుకోండి. దగ్గర ఇక్కడ పొడి ఉంది, దానికోసం పొడి వేయాల్సి వచ్చింది. అలాగే కారం రుచికి సరిపడినంతగా వేసుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా పేస్ట్ చేయండి. మరీ పూర్తిగా ఏమీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పొడి మనకి గోరుచిక్కుళ్ళతో పాటు ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందుగా ఏది కూడా వేయించాల్సిన అవసరం లేదండి. పల్లి కొబ్బరి పొడి అన్నీ కూడా మనకి వీటిలోనే ఫ్రై అయిపోతాయి. ఈ పొడి వేసుకున్నాక మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుందండి కలిపేటప్పుడు. కరెక్ట్గా ఆ ఫ్లేవర్ వచ్చే టైంలో ఆపేసుకోండి. మరీ పూర్తిగా వేగకూడదు, అలానే మరీ లోగా కూడా ఇలా వేసిన వెంటనే కూడా ఆపకూడదండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వేయించేటప్పుడు. ఆ పూర్తిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కానీ లేదు కరివేపాకు కానీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం తగ్గింది, మనం పొడిలోకి సరిపడా వేయలేదు కదా అక్కడ, అందుకని ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ టైంలో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న పచ్చిమిరపకాయ సన్నగా తరిగేసి వేయండి. వీటితో పాటు హాఫ్ కుక్ అయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయిందండి. లాస్ట్లో మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.